బిగ్గరగా స్పష్టంగా చదువుకుందాం. నిర్మాకాండం 25వ అధ్యాయము 8వ వచనము అందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా చదువుకుందాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. తిరిగి లేవియాకాండం 1వ అధ్యాయము 8వ వచనము మనమందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా చదువుకుందాం. లేవియాకాండం 1వ అధ్యాయము 8వ వచనం అందరం కలిసి. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీదనున్న అగ్ని మీది కట్టెలపైని చక్కగా పేర్చవలెను. ప్రభు యొక్క సహాయంతో ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, దయగల దేవ, పరిశుద్ధమైన దేవ, నిత్య జీవము కలిగినటువంటి దేవ, మహిమ స్వరూపి అయినటువంటి దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మార్పు చెందినటువంటి దేవుడవు, కృపా కనికరములు, వాత్సల్యత, జాలి కలిగినటువంటి దేవుడవు ప్రభా. అటువంటి దేవుడవుగా మా యొక్క జీవితాల్లో మీరున్నందుకై మీకు స్తోత్రాలు ప్రభా. మేము ఈ యొక్క లోకంలో పడి చెడి ప్రభా ఎందుకు పనికిరానటువంటి స్థితిలో ఉన్నటువంటి మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకున్నారు, మమ్మల్ని వెదికారు, రక్షించారు, విమోచించారు, మీ యొక్క స్వకీయ సాంపాద్యముగా చేసుకున్నారు. మీ యొక్క నిత్య రాజ్యములో మమ్మల్ని అందరినీ కూడా చేర్చుకున్నందుకై మీకు స్తోత్రాలు. పరలోకములో మాకు ఉంచినటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణను బట్టి మీకు స్తోత్రాలు. జీవముతో కూడినటువంటి నిరీక్షణను మాకు అనుగ్రహించారు. ఆ యొక్క పరలోక రాజ్యములో మా కొరకై ప్రభా నిత్యమైనటువంటి స్వాస్థ్యమును, వాడబారని మహిమాయుక్తమైనటువంటి స్వాస్థ్యమును మా కొరకై దాచి ఉంచినందుకై మీకు స్తోత్రాలు. అన్నింటికంటే ముఖ్యంగా మా యొక్క హృదయములలో నెమ్మదిని, శాంతిని, సమాధానమును, నిత్యమైనటువంటి ఆనందమును, చెప్పన శక్యమైనటువంటి మహిమాయుక్తమైనటువంటి ఆనందమును మా యొక్క హృదయములలో మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు. మా యొక్క మనస్సాక్షిని మీ యొక్క అమూల్యమైన రక్తము చేత కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించి మమ్మల్ని నీతిమంతులుగా తీర్చినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. యొక్క సమయంలో మీ యొక్క సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా చేర్చినందుకై మీకు స్తోత్రాలు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ యొక్క నామపేట కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటారని చెప్పారు ప్రభా. నిశ్చయముగా మీరు మా మధ్యలో అదృశ్యమైనటువంటి దేవుడుగా మీరు ఉన్నారు తండ్రి ప్రభా. మీరు మా మధ్యలో ఉన్నారు కనుక మీ యొక్క వాక్యాన్ని బహు శ్రద్ధతో మేము ఆలకించిన కృపను అనుగ్రహించండి. మేము మనుషుల యొక్క మాటలు వినడానికి ప్రభా కాలక్షేపం కొరకై మీ యొక్క సన్నిధిలోనికి మేము కూడి రాలేదు. మీ యొక్క మెల్లనైనటువంటి స్వరమును మేము వినడానికి మేము వచ్చి ఉన్నాం కనుక మాలో ఉన్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి ప్రభా. చేరు వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. ఇంకెవరైతే రావాల్సిందో వారందరినీ కూడా మీరే త్వరపెట్టి తోడుకొని రమ్మని మీకు మొరపెడుతుంటున్నాం. అయోగ్యపాసిన నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. మీ రక్తం చేత కడిగి పవిత్రపరిచి పరిశుద్ధమైన పాత్రగా మీ యొక్క సన్నిధిలో మీరే వాడుకొని మహిమ పొందమని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పవిత్రమైన నామం పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనంను ఆధారం చేసుకొని మనం బైబిల్ పఠనం కలిగి ఉంటున్నాం. ప్రత్యక్షపు గుడారము, దేవుని యొక్క నివాస స్థలం అనేటువంటి అంశం గురించి మనము అనేక వారాలుగా అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఇందులో మనము ప్రభువైన యేసుక్రీస్తుని మనము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తులో నిజ స్వరూపము ఉంది కాబట్టి పాత నిబంధనలో మరి ప్రత్యక్ష గుడారం కావచ్చు, బలులు కావచ్చు, లేకపోతే ఏమైతే మరి పండుగలు ఏవైతే ఆచరించబడ్డాయో అవన్నీ ప్రభువైన యేసుక్రీస్తుని అవి సూచిస్తూ ఉన్నాయి. పాత నిబంధనలో ఉన్నటువంటి అన్నీ కూడా ఒక ఛాయాచిత్రములాగా ఒక నీడవలే ఉన్నాయి. నిజ స్వరూపము మన ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నది. మన ప్రభువైన యేసుక్రీస్తుని అధికముగా మనము గ్రహించాలి అంటే, అర్థం చేసుకోవాలంటే మనము ఈ యొక్క పాత నిబంధనలో ఉన్నటువంటి యొక్క ప్రత్యక్ష గుడారంను మనము అధ్యయనం చేసి తీరాల్సిందే. ఇందులో మనము ఇదివరకే అనేకమైనటువంటి విషయాలు అధ్యయనం చేశాం. ఈ ప్రత్యక్ష గుడారం ఉన్నటువంటి ద్వారం గురించి మనము అధ్యయనం చేశాం. ఇప్పుడు ప్రస్తుతము బలిపీఠం దగ్గర ఉన్నాం. ఈ బలిపీఠం దగ్గర కూడా అనేకమైనటువంటి సత్యాలను మనం లోతుగా అధ్యయనం చేయడం జరుగుతూ ఉంది. ఇందులో 5 బలులు ఉన్నాయని మనం చూసాం. అందులో మొదటి బలి గురించి మనం చాలా లోతుగా మనము అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఇందులో ఎవరైతే దహన బలిని అర్పిస్తారో ఆ యొక్క వ్యక్తి ఆ కోడె దూడను లేకపోతే గొర్రె పిల్లను, మేక పిల్లను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర తీసుకొని వస్తారు. ఆ ద్వారం దగ్గర తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆ పశువును వధించి ఆ రక్తమంతటిని యాజకునికి అందజేయాలి. ఆ యాజకుడు ఆ యొక్క రక్తమును తీసుకొని పోయి ఆ బలిపీఠం యొక్క అడుగున ప్రోక్షిస్తాడు. దాని యొక్క చర్మమంతటిని కూడా తీసివేసి
ఆ యాజకుడు తనకు ఉంచుకుంటాడు. తర్వాత ఆ యొక్క చర్మం అంతా కూడా ఒలిచిన తర్వాత, తీసివేసిన తర్వాత దాని యొక్క తలను, దాని యొక్క ఆంత్రములను, దాని యొక్క కాళ్ళను, దాని యొక్క క్రొవ్వును అంతటిని మరి నీళ్ళతో కడిగిన తర్వాత శుభ్రపరచి ఆ బలిపీఠం పైన అర్పిస్తారు. ఈ విధంగా అనేకమైనటువంటి విషయాలు మనం అధ్యయనం చేశాము ఇదివరకే. ఆ యొక్క వధింపబడుట గురించి, తర్వాత ఆ యొక్క అర్పణ గురించి, తల మీద చేయి ఉంచుట గురించి, ప్రాయశ్చిత్తం గురించి, అంగీకరింపబడుట గురించి, రక్తము గురించి, వీటన్నిటి గురించి మనం ఇదివరకే లోతుగా అధ్యయనం చేయడం జరిగింది. ఇందులో మనము తలను గురించి అధ్యయనం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క తలలో మనము ఆ యొక్క మెదడు గురించి, ఆ యొక్క గ్రాహ్యము గురించి, ధ్యానము గురించి మనం చూసాము. ఆ యొక్క తలలో మరి నేత్రముల గురించి మనం ఇదివరకు చూసాం. తర్వాత చెవుల గురించి మనం చూసాం. తర్వాత పెదవుల గురించి మనము పోయిన వారం చూసాం. ఈ యొక్క దినమున మనము నాలుక గురించి మనం చూస్తాం. ఈ యొక్క పెదవుల గురించి అనేకమైనటువంటి విషయాలు మనం చూసాం. మనం రక్షణ పొందక మునుపు మన యొక్క పెదవులు ఏ విధంగా ఉండినాయి, రక్షణ పొందిన తర్వాత మన యొక్క పెదవులను దేవుడు ఏ విధంగా మార్చివేశాడు, ఆ యొక్క సంగతులు మనం చూసాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పెదవులు కూడా ఏ విధంగా ఉండినాయి, ఏ విధంగా మన యొక్క పెదవులను ఆయన పవిత్రపరిచాడు, ఆ యొక్క విషయాలు మనం చూసాం. మన యొక్క పెదాలు ఏ విధంగా ఉండినాయో మనం గతంలో చూసాము. పోయిన వారము చాలా విషయాలు మనం చూసాం. మన యొక్క పెదవుల కింద సర్ప విషం ఉంది, చెడు హృదయము, ప్రేమ గల మాటలు, అపవిత్రమైనటువంటి పెదవులు, తర్వాత కత్తులు, తర్వాత అబద్ధపు పెదవులు, ఇచ్చకపు పెదవులు, కుటిలపు మూర్ఖముగా మాట్లాడేటువంటి పెదవులు, దుష్టత్వముతోనేటువంటి పెదవులు, ఒట్టి మాటలు, బుద్ధిహీనుని యొక్క పెదవులు, పనికిమాలిన వాని యొక్క పెదవులు, కీడు తలపెట్టు పెదవులు, మోసము చేసేటువంటి పెదవులు, కాని మాటలు మాట్లాడేటువంటి పెదవులు, మాయ మాటలు చెప్పేటువంటి పెదవులు, పొగడుకునేటువంటి పెదవులు, తర్వాత కపటపు మాటలు పలికేటువంటి పెదవులు, తర్వాత ఈ విధంగా పెదవుల గురించి మనం చూసాం. అంటే పోయిన వారం మనం రక్షణ పొందక మునుపు మన యొక్క పెదవులు ఇన్ని రీతులుగా వర్ణించబడ్డాయి. అవన్నీ కూడా వచనాలు మనం పోయినసారి చూడడం జరిగింది. తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పెదవులు ఏ విధంగా ఉన్నాయో కూడా మనం చూసాం. ఆయన యొక్క పెదవుల పైన దయారసము పోయబడి ఉంది. ఆయన యొక్క మరి పెదవులు పద్మముల వలె ఉన్నాయి, జటామాంసి వలె పరిమళముగా, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళముగా ఉన్నాయని మనం చూసాం. ఈ విధంగా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పెదవులు ఏ విధంగా ఉన్నాయో మనం చూసాం. తర్వాత మన యొక్క పెదవులు ఏ విధంగా పవిత్రపరచబడ్డాయో కూడా మనం చూసాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా ప్రవక్త తాను పరలోకపు దర్శనాన్ని తాను పొందుకున్న తర్వాత ఆ యొక్క సందర్భంలో, అయ్యో నేను అపవిత్రమైనటువంటి పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్య నేను నివసిస్తూ ఉన్నాను, అయ్యో నాకు శ్రమ అని పలుకుతాడు. ఎందుకంటే పరలోకపులో ఉన్నటువంటి వారందరూ, దేవతలు కావచ్చు, శరాపులు కావచ్చు, కెరూబులు కావచ్చు, అందరూ పవిత్రులుగా, పరిశుద్ధులుగా వారు ఉన్నారు. అయితే ఇతడు ఒక్కడే తాను అపవిత్రమైనటువంటి పెదవులుగా కనపడ్డాడు, అపవిత్రమైనటువంటి పెదవుల మధ్యలో జీవిస్తూ ఉన్నాడు అని గమనించాడు. అయితే వాస్తవానికి ఇతడు ఒక ప్రవక్త, చాలా సంవత్సరాలు తాను ప్రవక్తగా ఉండినాడు. తర్వాత తాను ఈ యొక్క దర్శనాన్ని పొందుకున్నాడు. అన్ని సంవత్సరాలు మరి తనకు అపవిత్రమైనటువంటి పెదవులు ఉన్నాయటువంటి సంగతిని తాను గమనించలేకపోయాడు. ఎప్పుడైతే పరలోకపు దర్శనాన్ని పొందుకున్నాడో తన యొక్క నిజస్థితిని తాను తెలుసుకున్నాడు. మనము కూడా ఆత్మీయంగా ఎదిగేటువంటి కొలది మనలో అటువంటి అపవిత్రత, పాపము ఎంత తీవ్రమైనటువంటిదో, ఎంత అసహ్యమైనటువంటిదో అది మనము గమనించేటువంటి వారముగా ఉంటాం. రక్షణ పొందినటువంటి ఆ యొక్క దినాల్లో అంత అనిపించదు, కానీ ఆత్మీయంగా ఎదుగుతున్న కొలది ఆ పాపము, ఆ యొక్క అపవిత్రత, ఆ స్పర్శ మనం కలిగి ఉంటాం. చిన్న తప్పిదము, చిన్న అబద్ధము, చిన్న ఏదైనా పొరపాటు చేస్తే వెంటనే మన యొక్క మనస్సాక్షి నొరారోపణ చేస్తుంది, మన సాక్షి గృచ్చుతుంది, మనం వెంటనే స్పర్శ కలిగి ఉంటాం. అయితే రక్షణ పొందకపూర్వం అట్లాంటిది ఏది కూడా మనకు ఉండింది కాదు. ఈ యెషయా ప్రవక్త కూడా తాను పరలోక దర్శనం పొందుకున్న తర్వాత, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడునని తాను పశ్చాత్తపడ్డాడు. అయితే దేవదూతల్లో ఒకడు తాను వెళ్ళి ఆ బలిపీఠమైన ఉన్నటువంటి ఒక మరి కాలుచున్నటువంటి ఆ యొక్క నిప్పును తీసుకొని తన యొక్క పెదవులకు అంటించాడు. ఆ విధంగా తాను పవిత్రపరచబడ్డాడు, ప్రాయశ్చిత్తము తనకు కలిగింది. అదే రీతిగా మన యొక్క పెదవులు కూడా ఆ యొక్క బలిపీఠం పైన ప్రభువైన యేసుక్రీస్తు ఆ శిలువలో కార్చినటువంటి రక్తము ద్వారా మన యొక్క పెదవులను ఆయన పవిత్రపరిచాడు. తర్వాత మన యొక్క పెదవులు ఏ విధంగా అయ్యాయో
మనం చూసాము. షూలమ్మితి తాను ఎరుపు నూలు పోలినటువంటి పెదవులు ఆమె కలిగి ఉండింది. మన యొక్క పెదవులను కూడా ప్రభు ఆ విధంగా చేశాడు. తర్వాత తేనె లొలుకుచున్నవి అని షూలమ్మితి గురించి సొలొమోను మహారాజు రాస్తాడు. మన యొక్క పెదవుల పైన కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రభు ఉంచాడు. దేవుని యొక్క వాక్యము జుంటి తేనె దారాల కంటే మధురమైనటువంటిది. కాబట్టి మన యొక్క పెదవులను ప్రభువు తేనె లొల్లుకిచ్చేటట్టుగా, అంటే దేవుని యొక్క వాక్యము చేత ఆయన మనల్ని నింపాడు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించుట కొరకై, పలుకుట కొరకై ఆయన మన యొక్క పెదవులను చేశాడు. తర్వాత జిహ్వా ఫలము, మనము హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో జిహ్వా ఫలము అర్పించుదము, ఫ్రూట్ ఆఫ్ అవర్ లిప్స్. కాబట్టి మన యొక్క పెదవులు అవి పవిత్రపరచబడ్డాయి కనుక, పరిశుద్ధపరచబడ్డాయి కనుక మనము జిహ్వా ఫలము అర్పింపబద్ధులమై ఉన్నాం. తర్వాత స్తుతి చేసేటువంటి పెదవులుగాను, ఉత్సహించేటువంటి పెదవులుగా, జ్ఞానవంతుల పెదవులుగా, నీతిమంతుని పెదవులుగా మన యొక్క పెదవులను ప్రభువు మార్చివేశాడు. కాబట్టి రక్షణ పొందకపూర్వం మన యొక్క పెదవులు ఏ విధంగా ఉన్నాయి, రక్షణ పొందేటువంటి సందర్భంలో ప్రభు మన యొక్క పెదవులను ఏ విధంగా ప్రాయశ్చితం చేశాడు, ఏ విధంగా పవిత్రపరిచాడు, తర్వాత మన యొక్క పెదవులు ఏ విధంగా మార్చబడ్డాయి, ఇవన్నీ కూడా మనం పోయిన వారం చూసాం. కాబట్టి మన యొక్క పెదవులను ప్రభునకు అర్పించాలి. ప్రభు తన యొక్క పెదవులను, అంటే దయారసముతో నింపబడిన ఆ యొక్క పెదవుల ద్వారా మనతో ఆయన మాట్లాడినాడు. మన యొక్క పెదవులను కూడా ప్రభునకు సమర్పింపబద్ధులమై ఉన్నాం. గతంలో చెప్పినట్లుగా బలిపీఠం గురించి మనం మాట్లాడినప్పుడు బలి 2 విషయాల గురించి మనకు ప్రాముఖ్యంగా తెలియజేస్తుంది. అది మన ప్రభువు మన కొరకై ఏ విధంగా తన్ను తాను మన కొరకై సమర్పించుకున్నాడు, తర్వాత రెండవదిగా మనల్ని మనము ప్రభునకు ఏ విధంగా సజీవయాగముగా నేడు సమర్పించుకోవాలి. తద్వారా దేవునికి యుక్తమైనటువంటి సేవను మనం ఏ విధంగా చేయగలమో ఈ యొక్క బలిపీఠం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి మన ప్రభు మన కొరకై తాను తన యొక్క సర్వమంతటిని అర్పించాడు. అందుకని అపొస్తలుడైన పౌలు అంటాడు, నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుడైన యేసుక్రీస్తు అంటాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో కూడా క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకై మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై అప్పగించుకున్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో మనము కూడా సజీవ యాగముగా మన యొక్క శరీరములను ప్రభునకు అప్పగింపబద్ధులమై ఉన్నాం. కాబట్టి మన యొక్క పెదవులను ప్రభునకు అప్పగించాలి, మన యొక్క నేత్రములను, మన యొక్క చెవులను మనము ప్రభునకు అప్పగించాలి. ఈ యొక్క దినమున మనము నాలుక గురించి చూస్తాం. ఎందుకంటే నాలుక కూడా తలలో ఒక భాగము. కాబట్టి ఈ యొక్క బలిపీఠం పైన తల, తర్వాత క్రొవ్వు, తర్వాత ఆంత్రములు, తర్వాత కాళ్ళు, అవన్నీ కూడా బలిపీఠం పైన అర్పింపబడుతూ ఉన్నాయి. కాబట్టి మనము కూడా మన యొక్క నాలుకను ప్రభునకు సజీవయాగముగా సమర్పింపబద్ధులమై ఉన్నాం. అయితే రక్షణ పొందక పూర్వము మన యొక్క నాలుక ఏ విధంగా ఉండింది, తర్వాత రక్షణ పొందిన తర్వాత ప్రభు మన యొక్క నాలుకను ఏ విధంగా చేశాడు, తద్వారా మన యొక్క నాలుకను ప్రభునకు ఏ విధంగా సమర్పించుకొనగలము, ఆ యొక్క విషయాలు మనం చూస్తాం. రక్షణ పొందక పూర్వము మన యొక్క నాలుక ఏ విధంగా ఉండింది చూడండి. యోబు గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనము. యోబు గ్రంథం 20వ అధ్యాయము 12వ వచనము. యోబు గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనము. చెడుతనము వారి నోటికి తీయగా నుండెను, వారు నాలుక క్రింద దాని దాచిపెట్టిరి. ఇక్కడ నయమాతీయుడైన జోఫరు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే భక్తిహీనుల గురించి తాను ప్రస్తావిస్తున్నాడు. 4వ వచనంలో దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండును. ఈ విధంగా భక్తిహీనుల గురించి, దుష్టుల గురించి తాను మాట్లాడుతూ ఆయన అంటాడు 12వ వచనంలో, చెడుతనము వారి నోటికి తీయగా నుండెను, వారు నాలుక క్రింద దాన్ని దాచిపెట్టారు. అంటే చెడుతనమును దాచిపెట్టారు నాలుక క్రింద. కాబట్టి మనము కూడా రక్షణ పొందక పూర్వము మన యొక్క నాలుక కింద చెడుతనమును మనము దాచిపెట్టినటువంటి వారం. తర్వాత కీర్తనలు 10వ కీర్తన 7వ వచనము. కీర్తనలు 10:7లో ఇక్కడ కూడా మన యొక్క నాలుక కింద మరి ఏమి ఉందో మనం చూడగలం. కీర్తనలు 10:7, 10వ కీర్తన 7వ వచనము. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది,
వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. కాబట్టి చెడుతనము, చేటు, పాపమును మనము దాచిపెట్టుకొని ఉన్నటువంటి వారం. మన యొక్క నాలుక ఇట్లాంటిది, రక్షణ పొందక పూర్వం పాపము, చేటును మనము కలిగినటువంటి వారం. తర్వాత యోబు భక్తుడు యోబు గ్రంథంలో 27వ అధ్యాయము, యోబు గ్రంథం 27 4వ వచనము. యోబు గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనము. నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు, నా నాలుక మోసము నుచ్చరించటలేదు, నా నాలుక మోసము నుచ్చరించటలేదు. కాబట్టి మన యొక్క నాలుక మోసభరితమైనటువంటి నాలుక. బైబిల్ గ్రంథంలో మనం చూడగలం మోసగాళ్ళు ఉన్నారు. అందులో యాకోబు తన పేరే, దాని యొక్క అర్థమే మోసగాడు అని అర్థం. మరి తాను ఏ విధంగా మోసం చేశాడో మనం అందరముగా ఎరుగుదుము. తన యొక్క సహోదరుని విషయంలో ఏ విధంగా మోసం చేశాడు, తర్వాత మరి లాభాన్ని కూడా మోసం చేసి ఏ విధంగా తిరిగి వచ్చాడు, అవన్నీ కూడా మనము చూడగలం. కాబట్టి మనం గతంలో కూడా రక్షణ పొందకపూర్వము ఇట్లాంటి మోసములు మనము చేసినటువంటి వారం. అంటే మోసకపు మాటలు మనము పలికినటువంటి నాలుక కలిగినటువంటి వారం. తర్వాత మన యొక్క నాలుక ఇచ్చకపు నాలుకగా ఉండింది. చూడండి, కీర్తనలు 5:9 వచనం. కీర్తనలు 5:9 ఇక్కడ భక్తినుల గురించి లేక దుష్టుల గురించి ఇక్కడ రాయబడింది. కీర్తనకారుడు అంటాడు, 5వ కీర్తన 9వ వచనము. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరిచిన సమాధి, వారు నాలుకలతో ఇచ్చకములాడుదురు. ఫ్లాటరింగ్ టంగ్ అంటే ఇచ్చకపు నాలుకలు మనము కలిగినటువంటి వారం. అంటే ఇతరులను మరి మెప్పించడానికి, మనుషుల యొక్క మెప్పు పొందడానికి మరి నాలుకలు ఉపయోగించేటువంటి వారం. నేటి దినాల్లో కూడా చాలామంది మన యొక్క సహవాసంలో కూడా, సంఘంలో కూడా ఫ్లాటరింగ్ టంగ్ కలిగి ఉంటారు. అంటే సంఘ పెద్దల్ని మెప్పించడానికి, మరి సంఘస్థుల్ని మెప్పించడానికి, మనుషుల దగ్గర పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. విశ్వాసులైన తర్వాత కూడా చాలా సంవత్సరాల ఆత్మీయ అనుభవం కలిగి ఉన్నా కానీ దేవుని యొక్క మెప్పు కంటే మనుషుల యొక్క మెప్పును కోరేటువంటి వారు నేటి దినాల్లో చాలామంది ఉంటారు. కాబట్టి అంటే పేరు ప్రఖ్యాతుల కొరకై లేక అందరికీ కనబడేటట్టుగా ఉండడానికి, మనుషులను సంతోషపెట్టడానికి వారు తమ యొక్క నాలుకలు వాడుతూ ఉంటారు. మనము పిలాతుని గురించి కూడా చూసినట్లయితే, పిలాతు తాను మనుషులను సంతోషపెట్టుటకు ఇష్టం గలవాడై ప్రభువైన యేసుక్రీస్తుని కొరడాలతో కొట్టించుటకు అప్పగించాడు. చూడండి, మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనము. మార్కు సువార్త 15వ అధ్యాయము 15వ వచనము. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనసు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయని అప్పగించాను. చూడండి, పిలాతు తాను అధికారి, జనుల అధికారి, అదినాల రాజుగా తాను ఉండినాడు. మనుషులను సంతోషపెట్టాలి, యూదులను సంతోషపెట్టాలి. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఏ తప్పిదము చేయలేదు, ఆయన యందు ఏ నేరము నేను చూడలేదని తాను ఒకవైపు సాక్ష్యం ఇస్తాడు, మరొక వైపు వారిని సంతోషపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు సిలువ కొట్టించి, సిలువకి అప్పగించాలని, కొరడాలతో కొట్టించాలని తాను ఆ విధంగా ఫ్లాటరింగ్ టంగ్ కలిగి, అంటే ఇచ్చకపు మాట తాను కలిగి ఉంటున్నాడు. అదే రీతిగా అపోస్తలుల కార్యములో ఒక వ్యక్తి ఉన్నాడు. తాను కూడా మరి యూదులను సంతోషపెట్టుట కొరకై అపోస్తలుడైన పౌలుని తాను చెరసాలనే ఉంచి తాను వెళ్ళిపోయాడు. చూడండి, అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయము. ఫెలిక్స్, అపోస్తలుల కార్యములు 24-27వ వచనం. అపోస్తలుల కార్యములు 24-27. 2 సంవత్సరాలైన తర్వాత ఫెలిక్స్కు ప్రతిగా పోర్కియు ఫేస్తు వచ్చెను. అప్పుడు ఫెలిక్స్ యూదుల చేత మంచివాడనిపించుకున్న వాళ్ళని కోరి పౌలును బంధకములలోనే విడిచిపెట్టిపోయాను. ఫెలిక్స్ చూడండి, యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలి. ఫెలిక్స్ యొక్క భార్య యూదురాలు. ఈ ఫెలిక్స్ తన భార్యను ఇద్దరు కలిసి అపోస్తలుడైన పౌలు తాను చెరసాల్లో ఉన్నప్పుడు, బందీగా ఉన్నప్పుడు అనేక పర్యాయములు పిలిపించుకున్నాడు, సువార్త విన్నాడు. ఎందుకు కారణం ఏంటంటే తన యొక్క భార్య యూదురాలు, బైబిల్ గ్రంథం గురించి అంటే పాత నిబంధన గురించి బాగా తెలుసు, ధర్మశాస్త్రం గురించి బాగా తెలుసు. కాబట్టి బహుశా ఆమె యొక్క ప్రేరేపణను బట్టో ఏమో తెలియదు కానీ
అపొస్తలుడైన పౌలు పిలిపించుకొని వాక్యం విన్నాడు. చూడండి అపొస్తలుల కార్యములు ఇదే అధ్యాయం 24వ అధ్యాయము 24వ వచనము. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుసిల్లాను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గురించి అతడు బోధింపగా వినెను. 25వ వచనము. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలిపించునని చెప్పాను. వాక్యం విన్నాడు, భయపడ్డాడు. అయితే రక్షణ పొందలే, మారు మనసు పొందలే. అయితే యూదుల చేత మంచివాడు అనిపించుకున్నాలని పౌలును బంధకంలోనే అట్లనే ఉంచి వెళ్ళిపోయాడు. పౌలు ఏ తప్పిదము చేయలేదని తెలుసు. ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు, దేవుని యొక్క పని చేస్తున్నాడు, సేవ చేస్తున్నాడని తెలుసు. అయినాను యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలని. కాబట్టి కొంతమంది విశ్వాసులు కూడా ఈ విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు. తప్పిదమని తెలుసు, అయినా కానీ దాన్ని ఖండించకుండా ఆ విధంగా సమర్థించి మాట్లాడుతూ ఉంటారు. మనుషుల చేత మంచివాడు అనిపించుకోవాలని. ఈ విధంగా ఇచ్చకపు మాటలు మనము గతంలో కలిగినటువంటి వారం. ఇచ్చకపు మాటలు మాట్లాడేటువంటి పెదవులు కలిగినటువంటి వారము. తర్వాత కీర్తనలు 12:3, 12వ కీర్తన అక్కడ బింకములాడేటువంటి నాలుక. కీర్తనలు 12:3వ వచనము. 12వ కీర్తన 3వ వచనము. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేయును. బింకములాడు ఇంగ్లీష్లో ప్రౌడ్ టంగ్, ప్రౌడిష్. కొంతమంది ప్రౌడ్, చాలా గర్వించి మాట్లాడుతూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో మరి ఎంతమంది గర్వం కలిగి ఉన్నారో చాలామంది ఉన్నారు. అందులో హిజ్కియా తాను గర్వం కలిగినట్లుగా మనం చూడగలం. కొంతమంది యూద రాజులు కూడా వారు గర్వము కలిగి ఉండినారు. అయితే బింకంలో అనేటువంటి నాలుకలు దేవుడు కోసివేస్తాడంట. కాబట్టి మనం కూడా ఒకప్పుడు గర్వం కలిగినటువంటి నాలుకలు, అంటే బింకంలో అనేటువంటి నాలుకలు మనం కలిగినటువంటి వారం. తర్వాత ఇదే 15వ కీర్తన, కీర్తనలు 15:3వ వచనము. కీర్తనలు 17:3. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. కొండెములాడేటువంటి నాలుక అంటే బ్యాక్ బైటింగ్ టంగ్. బ్యాక్ బైటింగ్ అంటే వెనక నుంచి మాట్లాడేటువంటివి, ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం. వాళ్ళు ఏ తప్పిదము చేయకపోయినా కానీ మరి కొండేలు చెప్పడము, మరి ఇంటింటికి వెళ్ళి చెప్పేటువంటి వారు కూడా ఉంటారు. కొండేలు మాట్లాడేటువంటి వారు, అనవసరమైనటువంటి మాటలు, ముసలమ్మ ముచ్చట్లు చెప్పేటువంటి వారు. కాబట్టి బ్యాక్ బైటింగ్, తప్పు చేయకపోయినా కానీ వారి గురించి అనవసరంగా మాట్లాడడము, వారి యొక్క పేరు ప్రఖ్యాతులు పాడు చేయడము చేసేటువంటి వారు. అట్టివాడు నాలుకతో కొండెములాడు, తన చెలికానికి కీడు చేయడు. కాబట్టి దేవుని యొక్క మందిరంలో నివసించేటువంటి వారి యొక్క లక్షణం ఈ విధంగా ఉండాలి, కొండెములాడకుండా ఉండాలి. అయితే రక్షణ పొందక పూర్వము మన యొక్క నాలుక కొండెములాడేటువంటి నాలుకగా ఉంది. ఈ విధంగా బైబిల్ గ్రంథంలో మన యొక్క నాలుక ఎట్లాంటి లక్షణాలు కలిగిందో వ్రాయబడింది. తర్వాత ఇదే కీర్తనలు 39 మొదటి వచనము. కీర్తనలు 39 1వ వచనము. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గంలోను జాగ్రత్తగా చుచ్చుకుందును. భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకొందును అనుకుంటుని. నాలుకతో పాపము చేయకున్నట్లు, పాపము చేసినటువంటి నాలుక. ఈ విధంగా లక్షణాలు. తర్వాత 52వ కీర్తన 2వ వచనము. కీర్తనలు 52 2వ వచనము. మోసము చేయువాడా, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించున్నది. తర్వాత 4వ వచనంలో కూడా కపటమైన నాలుక గలవాడా. కాబట్టి ఇక్కడ దోయేగు గురించి వ్రాయబడింది. ఇక్కడ దావీదు తాను అహీమెలెకు యాజకుని దగ్గరికి వెళ్ళినప్పుడు పాపం ఆకలి కొని ఉంటాడు, తనతో ఉన్నటువంటి వారు ఆకలి కొని ఉన్నారు. ఆ సమయంలో తాను మరి యాజకుని రొట్టెలు అడిగినప్పుడు ఆ రొట్టెలు తీసుకొని తాను భోజనం చేస్తాడు. ఆ సందర్భంలో ఈ ఏదోమీడైనటువంటి దోయేగు తాను వండినాడు. ఈ దోయేగు ఎవరంటే సౌలు యొక్క పశువుల కాపరి, సౌలు రాజు యొక్క పశువుల కాపరి, పశువుల్ని మేపేటువంటి వాడు అక్కడ ఉండినాడు. దావీదు చూచాడు, దావీదు అక్కడ వాడిని చూచాడు. కాబట్టి ఈ దోయేగు బాగా తెలుసు దావీదు ఎట్లాంటి కార్యాలు జరిగించాడు, గొల్యాతుని ఏ విధంగా సంహరించాడు, ఎన్ని యుద్ధాలు జరిగించాడు, ఎట్లాంటి విజయం సాధించాడు,
తర్వాత ఏ విధంగా యథార్థం కలిగి జీవిస్తున్నాడో ఈ దోయేగుకు బాగా తెలుసు. అంతేకాకుండా ఇశ్రాయేల్ ప్రజలు చాలామందికి బాగా తెలుసు దావీదు గురించి. అయినా కానీ ఈ దోయేగు సౌలుకు వెళ్ళి దావీదు యొక్క విషయాన్ని చెప్తాడు. దావీదు అహీమెలెకు దగ్గరకు వచ్చాడు, యాజకుని దగ్గరకు వచ్చాడు అని చెప్పేసి మాట్లాడినప్పుడు మనకు తెలుసు ఎంతమంది యాజకులను, దాదాపు 80 కంటే ఎక్కువ మంది యాజకులను సౌలు ఆ యొక్క దినమున సంహరించినట్లుగా మనం చూడగలం. దానికి గల కారణం ఎవరంటే ఈ ఏదోమీడైన దోయేగు. కాబట్టి వాణిని బట్టి ఈ యొక్క కీర్తన దావీదు రచించాడు. చూడండి 52వ కీర్తన ప్రారంభంలో పైన, ఏదోమీడైన దోయేగు సౌలు వద్దకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవ ధ్యానము. కాబట్టి దోయేగు గురించి, వాని యొక్క నాలుక గురించి ప్రస్తావిస్తూ దావీదు ఈ మాట మాట్లాడతాడు. మోసము చేయువాడ, వాడిగల మంగళ కత్తి వలె నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించున్నది. తర్వాత 3వ వచనంలో కూడా, మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకు ఇష్టము. కపటమైన నాలుక గలవాడ, అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టము. కాబట్టి మనము కూడా ఒకప్పుడు ఇట్లాంటి మోసము చేసేటువంటి నాలుక, వాడిగల మంగలి కత్తి వలె మన నాలుక ఉండింది. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేటువంటి నాలుక మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి నాలుక, ఈ వాడిగల కత్తి గురించి 57వ కీర్తనలో కూడా మనం చూస్తాం. చూడండి 57వ కీర్తన 4వ వచనం. కీర్తనలో 57వ కీర్తన 4వ వచనము. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. వాడిగల కత్తి. ఇక్కడ దావీదు తను రాస్తాడు. ఎందుకంటే శత్రువులు తనను తరుముతూ ఉన్నారు. ప్రాముఖ్యంగా సౌలు యొక్క సేవకులు తనను తరుముతూ ఉన్నారు. సౌలు యొక్క సేవకులకు అందరికీ తెలుసు దావీదు ఏ తప్పిదము చేయలేదు, తను అభిషేకం పొందినటువంటి వాడు, అనేక యుద్ధాలు జరిగించాడు, దేవుని పక్షముగా తాను పోరాడుతున్నాడని సౌలు సేవకులకు అందరికీ తెలుసు. అయినా కానీ దావీదును పట్టుకోవడానికి ఎట్లా ప్రయత్నం చేస్తున్నారో చూడండి. వారు ఎట్లాంటి వారో 4వ వచనంలో రాస్తాడు దావీదు. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యను నిన్ను పండుకొంచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. సౌలు యొక్క సేవకులు, ఇశ్రాయేల్ ప్రజలే వారి గురించి మాట్లాడుతున్నారు. వారి నాలుక వాడిగల కత్తి. కాబట్టి క్రైస్తవుల మధ్యలో కూడా, విశ్వాసుల మధ్యలో కూడా కొంతమంది ఇట్లాంటి నాలుకలు కలిగినటువంటి వారు ఉంటారు. వారు మాట్లాడితే చాలా గాయం కలిగిస్తుంది, చాలా దుఃఖము కలుగుతుంది. కత్తిపోటు వంటి మాటలు మాట్లాడతారు. కారణం ఏంటంటే వారి యొక్క నాలుకే వాడిగల కత్తిగా ఉంది. కాబట్టి కొంతమంది రక్షణ పొందిన తర్వాత కూడా వారి యొక్క నాలుకలను మార్చుకోకుండా ఉంటారు. మన యొక్క నాలుక కూడా రక్షణ పొందకపోవడము ఆ విధంగానే ఉండింది. తర్వాత ఇదే నాలుక గురించి చూడండి 64వ కీర్తనలు 64 3వ వచనము. 64వ కీర్తన 3వ వచనము. ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. నాలుకలు కూడా పదును పెడతారు. నాలుక చాలా సున్నితమైనటువంటిది. అసలు లోపల కొన్నిసార్లు మనకి పంటి మధ్యలో కూడా నాలుక పడుతుంది, చాలా గాయం అనిపిస్తుంది. కత్తి తగిలిందంటే అసలు రక్తం వచ్చేస్తుంది. అయితే నాలుకలకు పదును పెడతారు అంటే చాలా తీవ్రమైనటువంటి మాటలు, చాలా గాయపరిచేటువంటి మాటలు మాట్లాడతారు. ఆ మాటలను బట్టి చాలామంది అభ్యంతర పడతారు. కొంతమంది సహవాసాన్ని కూడా రాకుండా వెళ్ళిపోతారు. అట్లాంటి మాటలు మాట్లాడేటువంటి వారు. ఇటీవల కాలంలో ఒక అంటే వేరే డినామినేషన్స్ వారి గురించి విన్నాను. ఆ యొక్క సంఘంలో మన సహవాసం కాదు, వేరే సహవాసము. అక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు. తాను ఒక ట్రెజరర్గా ఉండినాడు. అక్కడ ఏమైందో మనకు తెలియదు, కానీ అక్కడ ఏదో సమస్య ఉండింది ఆ సంఘంలో. అతన్ని గద్దించారంట. మరి ఎట్లా ఏం గద్దించారో ఏమన్నారో తెలియదు, కానీ తాను మరి గాయపరచబడి తాను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీసులో తను ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. ఇటీవల కాలం 2 days బ్యాక్ పేపర్లో కూడా వేశారు. థామస్ అనే అతని పేరుకు మాత్రం క్రైస్తవుడే, మన సహవాసం కాదు, వేరే సహవాసం. చాలా బాధ అనిపించింది ఆ పేపర్ చదివినప్పుడు, చాలా బాధ అనిపించింది. అరే క్రైస్తవులు కూడా ఉరేసుకొని చచ్చిపోయేటువంటి వారు ఉన్నారని చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే వేరే డినామినేషన్లో చాలామందికి రక్షణ లేదు, అంటే సరైనటువంటి గ్రహింపు వారికి ఉండదు.
ఏదో మతంలో ఉంటారు, క్రైస్తవ మతంలో ఉంటారు, ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి, వారు బైబిల్ కలిగి ఉంటారు, పాటలు పాడతారు, అన్నీ బాగానే ఉంటాయి, కానీ రక్షణ అనేటువంటిది లేదు. మా ఆఫీసులో కూడా నేను పనిచేసేటువంటి కళాశాలలో కూడా ఒక 2 సంవత్సరాల క్రితం అనుకుంటాను, ఆయన క్రైస్తవుడే, పెంతెకోస్తు సహవాసం. ఒకసారి రెండు సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. ఒకసారి హోటల్లో, ఒకసారి ఇంట్లో చేసుకున్నాడు, అయినా కానీ తప్పించారు. మరి ఇంకోసారి మరలా హోటల్కి పోయి ఊరేసుకొని చచ్చిపోయాడు. పేరుకు మాత్రం క్రైస్తవుడు. చాలా ఆశ్చర్యమే, చాలా బాధ అనిపిస్తుంది. అరే, క్రైస్తవులు ఈ విధంగా చేస్తున్నారు అనేటువంటిది. ఎందుకు అంటే బహుశా వారు ఎక్కడో గాయపరచబడి ఉండుంటారు. కుటుంబంలో సమస్యలు కావచ్చు, ఎవరైనా నొప్పి కలిగించేటువంటి మాటలు మాట్లాడి ఉండవచ్చు. కొంతమంది అట్లాంటి సున్నిత భావం కలిగి ఉంటారు. దాన్ని బట్టి ఇక నా జీవితం ఎందుకు బతకాలి, ఇన్ని మాటలు నన్ను అంటున్నారే, ఎందుకు పడాలి ఈ యొక్క మాటలని కొంతమంది సున్నితత్వపు మనసు కలిగినటువంటి వారై తాము చంపుకుంటున్నారు. అయితే నిజంగా రక్షణ పొందుంటే, నిజంగా మారు మనసు పొందుంటే అట్లాంటి స్టెప్ ఎవరు కూడా చేయరు. ఎందుకంటే ఉరి వేసుకుంటే ఇక దానికి భయంకరమైన శిక్ష ఉంటుంది. ఎందుకంటే దేవుడు మనకు ఒక జీవం ఇచ్చాడు, ఒక ప్రాణం ఇచ్చాడు, ఒక ఆత్మ ఇచ్చాడు. దాన్ని చంపుకునేటువంటి హక్కు మనకు లేదు. అయితే కొంతమంది రక్షణ ఏదో నామకార్థ క్రైస్తవులు ఆ విధంగా చేస్తున్నారు, కానీ నిజంగా రక్షణ పొందినటువంటి వారు ఎవరు కూడా ఆ విధంగా చేయరు. బహుశా కొంతమంది ఆ విధంగా కత్తిపోటు మాటలు మాట్లాడతారు, గాయపరుస్తారు. అయినా నిజంగా రక్షణ పొందితే మనం ప్రభువును చెప్పుకుంటాం. ఎందుకంటే ప్రభు అంటాడు, నీ రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయంటాడు. నాకు కూడా కొన్నిసార్లు గాయం అనిపిస్తుంది కొంతమంది మాట్లాడే మాటల, కళాశాల ఆఫీసులో కావచ్చు, లేకపోతే సంఘంలో కావచ్చు, కొంతమంది మాట్లాడే మాటలు చూస్తే చాలా దుఃఖం కలిగిస్తుంది. ఆ సమయంలో నేను పర్సనల్గా ఏం చేస్తానంటే నా ఇంట్లోకి వెళ్ళి గదిలోనికి వెళ్ళి తలుపు పెట్టేసుకొని ప్రార్థన చేస్తాను, వాక్యం చదువుతాను. ఐ స్పెండ్ యాజ్ మెనీ అవర్స్ యాజ్ పాసిబుల్. గంటల తరబడి ఎక్కువ సమయాన్ని దేవుని యొక్క వాక్యం దగ్గర గడిపినప్పుడు ఎంతో సంతోషం, ఎంతో ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, ఆయనకి పేరు ఏంటంటే ఆదరణకర్త. హీ కంఫర్ట్స్ అస్. ఆయన మనల్ని ఆదరిస్తాడు, ఆదరణకర్తను మనల్లో ఉంచాడు. కాబట్టి ఎవరైనా గాయపరిచినా కానీ మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు, కృంగిపోవాల్సిన అవసరం లేదు, దుఃఖంలో మునిగిపోవాల్సినటువంటి అవసరం లేనే లేదు. ఎందుకంటే ఆదరణకర్తను మనం కలిగి ఉన్నాం. ఆ ఆదరణకర్త మనల్ని ఆదరిస్తాడు, మనకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును చూపిస్తాడు. ఎక్కడైతే చీకటి ఉంటుందో, ఎక్కడైతే మనకు గమ్యం కనపడదో అక్కడ మనకు వెలుగును ప్రత్యక్షపరుస్తాడు, ఒక గమ్యాన్ని మనకు చూపిస్తాడు, ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును మనకు చూపిస్తాడు. ఎంతో ఆనందంతో, సంతోషముతో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ఆయన ఆనందాన్ని నింపుతాడు. అది నా యొక్క పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎవరైనా నన్ను గాయం చేస్తే ఐ విల్ గో అండ్ దెన్ ప్రే అండ్ దెన్ స్పెండ్ టైమ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్ టేక్స్ అవే ఆల్ ఆఫ్ మై సారోస్. ఎందుకంటే కీర్తనాకారుడు అంటాడు ఒక చోట, 119వ కీర్తన 165వ వచనము, 119వ కీర్తన 165వ వచనము. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి త్రొట్టిల్లుటకు కారణమేమీ లేదు. కాబట్టి ఎంతో నెమ్మది కలదు. కాబట్టి ధర్మశాస్త్రం, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేవారు, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవారు, దేవుని యొక్క వాక్యం దగ్గర సమయాన్ని గడిపేవారి యొక్క హృదయాల్లో ఎంతో నెమ్మదిని ప్రభు అనుగ్రహిస్తాడు. చూడండి, ఇర్మియా కూడా తాను దేవుని యొక్క వాక్యాన్ని తాను బాలుడుగా ఉన్నప్పుడే, ఎ స్మాల్ బాయ్, మేబీ 8 years old 10 years old మనకు తెలియదు, వయసు రాయబడలే, కానీ బాల్యమునందే తాను ప్రవక్తగా దేవుడు అభిషేకించాడు. దేవుని యొక్క వాక్యాన్ని 40 కంటే ఎక్కువ సంవత్సరాలు తాను ప్రవచించాడు. అయితే రక్షణ పొందిన అంటే మారు మనసు పొందినటువంటి వారు తిరిగి ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారిలో చూస్తే మరి చాలా తక్కువ మందిగా మనకు కనబడతారు, అసలు ఉన్నట్లుగా కూడా కనపడరు ఆ యొక్క ఇర్మియా గ్రంథాన్ని మనం చదివితే. అయితే తాను ఎన్నో ఎదిరింపులు తాను ఎదుర్కొన్నాడు. అయితే తాను అంటాడు, చూడండి, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం, జెరమయా చాప్టర్ 15 అండ్ వర్స్ 16. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. ఎంతో ఎదిరింపులు ఉన్నాయి, అయినా కానీ ఇర్మియా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆయన సంతోషించి తాను ఆనందిస్తూ ఉండినాడు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా ఎదిరింపులు వస్తాయి, కత్తిపోటు వంటి మాటలు మనం తప్పనిసరిగా వింటాం. ఎందుకంటే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ
హింస పొందుదురు. హింస తప్పనిసరిగా వస్తుంది. మనకి సంఘంలో రావచ్చు, బయట నుంచి రావచ్చు, ఆఫీసులో నుంచి రావచ్చు, ఎక్కడి నుంచి అయినా కానీ కత్తిపోటు వంటి మాటలు మనం వినేటువంటి వీలు సాధ్యత ఉంది. మన యొక్క హృదయం గాయపరచబడుతుంది. మనం వాటిని లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. అపొస్తలుడైన పౌలుడు ఎన్నో శ్రమలు పొందాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆ శిలువపై ఉన్నప్పుడు ఎన్ని మాటలు మాట్లాడారు, ఎన్ని దూషణ మాటలు మాట్లాడినారు. దారుణమైనటువంటి వారు కూడా, నీవు క్రీస్తువు అయితే, నువ్వు రక్షకుడు అయితే, దేవుని కుమారుడు అయితే శిలువ మీద దిగు, శిలువపైన దొంగలు కూడా వాళ్ళిద్దరు కూడా ఆరంభములు ఇద్దరు కూడా నిందించారు. క్రీస్తు నీవు నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించమని ఆయన నిందించారు. ఇద్దరు కూడా ఎన్నో దూషణ మాటలు మాట్లాడారు. అయినా కానీ ప్రభువైన యేసుక్రీస్తు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై శిలువను సహించాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో. కాబట్టి మనము మనుషులు మాట్లాడేటువంటి మాటలు మనం వినడం కాదు, వారు మాట్లాడేటువంటి మాటలు మనం ఏమాత్రం లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన ఎదుట ఉంచబడినటువంటి నిరీక్షణ దాన్ని మనం చూడాలి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చివర్లో, హెబ్రీ పత్రిక 12 2వ వచనం చివర్లో, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వన ఆసీనుడు అయినాడు. కాబట్టి సిలువ శ్రమలు భరిస్తూ ఉన్నాడు, సిలువ పైన వేలాడదీయబడతా ఉన్నాడు. దప్పిక ఉంది, ఆకలి ఉంది, రాత్రంతా నిద్ర లేదు, కొరడాలతో కొట్టారు, చెంపదెబ్బ కొట్టారు, ఉమ్మి వేశారు, ముళ్ళ కీటాన్ని పెట్టారు. అయినా కానీ ప్రభువైన యేసు అంతే దానికంటే మించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు, దూషణ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఎవరంటే ఇశ్రాయేల్ ప్రజలే, యూదులే, ప్రధాన యాజకులు వారే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాయి. ప్రభువైన యేసుక్రీస్తు అవమానం నిర్లక్ష్య పెట్టాడు. అంటే హీ ఈజ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ దోస్ వర్డ్స్, బ్లాస్ఫమీస్, ఆ దూషణ మాటలు, ఆ మాటలు మాట్లాడుతూ ఉంటే హీ ఇగ్నోర్డ్ దెమ్, అవన్నీ కూడా నిర్లక్ష్య పెట్టాడు. కాబట్టి మనం కూడా ఇట్లాంటి లక్షణాన్ని కల్టివేట్ చేసుకోవాలి. మళ్ళీ ఏదో అంటూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు సంఘ పెద్దలే అనవచ్చు, దైవ సేవకులే అనవచ్చు, సౌపాటి విశ్వాసులే అనవచ్చు, మనకు చాలా క్లోజ్గా ఉన్నటువంటి వారే అనవచ్చు, లేకపోతే మన ఇంట్లో వాళ్ళే, సొంత ఇంట్లో వాళ్ళే, కుమారులే కావచ్చు, కుమార్తెలే కావచ్చు, భార్య కావచ్చు, భర్తే కావచ్చు, గాయపరిచేటువంటి మాటలు మాట్లాడవచ్చు. అయితే వీ మస్ట్ ఇగ్నోర్ దాట్. మన నిర్లక్ష్య పెట్టి తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై, తన ఎదుట ఆనందాన్ని చూస్తూ ఉన్నాడు, కానీ నిర్లక్ష్యాన్ని, ఈ కత్తిపోటు మాటల్ని నిర్లక్ష్య పెట్టాడు. కాబట్టి మనం కూడా ఇట్లాంటి లక్షణాన్ని అలవర్చుకోవాలి. అవన్నీ నిర్లక్ష్య పెట్టి మన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై మనం చూడాలి. అందుకని మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, ఎలాగా మీరు మృతి పొందితిరి, మీ జీవం క్రీస్తు కూడా దాచబడి దేవుని యందు దాచబడి ఉన్నది. కాబట్టి మనము పైన వాటిపైన వెదకాల. అట్లాంటి వెదుకుట లేకపోతే మనకు ప్రభు ఎట్లాంటి నిరీక్షణ ఇచ్చాడు, ఎట్లాంటి ఆనందాన్ని మన ఎదుట ఉంచాడు, అవి చూడకపోతే ఖచ్చితంగా కృంగిపోయేటువంటి వీలు సాధ్యత ఉంది. రక్షణ నిజంగా లేకపోతే ఏదో నామకార్థ క్రైస్తవులు అయితే ఉరి వేసుకొని చచ్చిపోయేటువంటి వీలు సాధ్యత కూడా ఉంది. ఆ విధంగా నా కళ్ళారా నేను చూస్తూ ఉన్నాను. ఇటీవల ఒక 2 days బ్యాక్ ఆ పేపర్లో చదివాను, ఈనాడు పేపర్లో. చాలా దుఃఖం అనిపించింది. ఈ విధంగా తమ యొక్క మాటలకు పదును పెడతారు. తర్వాత ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 8వ వచనము. వారి నాలుక ఘాతుక బాణము, వారి నాలుక ఘాతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలకు తాను దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు, దేవుని వైపు తిరిగి రండి అని వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారు ఏం చేస్తూ ఉంటున్నారు? వారి నాలుక ఘాతుక అంటే బాణాల్లాగా, యారోస్ లాగా వాటిని షార్పెన్ చేస్తూ ఉన్నారు. అట్లాంటి బాణాలు ఎవరిపైన? ఇర్మియా పైన, ప్రవక్త అయిన ఇర్మియా పైన వారు వేస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటున్నారు. కొన్ని పర్యాయములు దాన్ని నీళ్ళు లేని బావిలో వేసినారు, చెంపదెబ్బలు కొట్టారు, చెరసాల్లో వేశారు. నిష్కారణంగా తనొక్కడే తాను మిగిలి ఉండినాడు. ఎట్లా మాట్లాడినారంటే చూడండి, ఉదాహరణకి ఇదే ఇర్మియా గ్రంథంలో ఒక సందర్భంలో అతని చంపడానికి వారు ప్రయత్నం చేస్తారు. చూడండి, ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయము 26వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయంలో యెరూషలేం పట్టణం గురించి, దేవాలయం గురించి జరగబోయేటువంటి సంగతి గురించి ఈ 26వ అధ్యాయంలో ఇర్మియా ప్రవక్త తాను ప్రవచించడం మొదలు పెడతాడు.
ఇది అధ్యాయం అంతా చూడడానికి ఇప్పుడు మనకు సమయం లేదు, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవచ్చు. అయితే ఇక్కడ సారాంశం ఏంటంటే యెరూషలేము గురించి, దేవుని యొక్క ఆలయము అది కాల్చివేయబడుతుంది, పడద్రోయబడుతుంది, షిలోహు వలె అయిపోతుందని మాట్లాడుతుంది 9వ వచనంలో. ఈ విధంగా మాట్లాడినప్పుడు 9వ వచనంలో ప్రజలందరూ కూడా కూడి వచ్చారంట. చూడండి 26వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 26 9వ వచనము. యెహోవా నామమును బట్టి ఈ మందిరము షిలోహు వలె నగుననియు ఈ పట్టణము నివాసి లేక పాడైపోవుననియు నీవేళ ప్రకటించున్నావనొచ్చు ప్రజలందరూ యెహోవా మందిరంలో ఇర్మీయా యుద్ధకు కూడి వచ్చిరి. దేవుని యొక్క అసలు ఇర్మీయా ఎవరండి? అసలు ఇర్మీయా తాను దేవుని యొక్క వాక్యాన్ని, దేవుడు ఏమి చెప్పాడో, ఏమి పలకమని చెప్పాడో అది పలుకుతూ ఉన్నాడు. ఇట్స్ లైక్ ఎ పెన్. ఒక పెన్ చూడండి, మనం రాస్తూ ఉంటాం, పెన్ను ఏం రాస్తూ ఉంటే అది పెన్ రాస్తూ ఉంటుంది. ఇర్మీయా కూడా అంతే, ఒక పెన్ లాగా ఉన్నాడు, ఒక పెన్సిల్ లాగా, దేవుని యొక్క చేతిలో ఒక పెన్ లాగా, ఒక కలము లాగా, ఒక పెన్ లాగా, ఒక పెన్సిల్ లాగా తాను ఉండినాడు. దేవుడు ఏమి చెప్తే దాన్ని చేస్తూ ఉన్నాడు, దాన్ని పలుకుతూ ఉన్నాడు. ఆ విధంగా పలుకుతూ ఉన్నప్పుడు వీరు ఇర్మీయా ప్రవక్త విరోధముగా కూడినారు, ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ కూడి వచ్చారు. ఎవరంటే యూదులే, దేవుని యొక్క ప్రజలే, ఇశ్రాయేల్ ప్రజలే కూడి వచ్చారు. ఇర్మీయా గ్రంథం ఇదే అధ్యాయము 11వ వచనము. ఇర్మీయా గ్రంథం 26 11వ వచనము. యాజకులను ప్రవక్తలను అధిపతులతోనూ సమస్త ప్రజలతోనూ ఇలాగనిరి, మీరు చెవులారా వినియున్న ప్రకారము ఈ మనుషుడు ఈ పట్టణమునకు విరోధముగా ప్రవచించున్నాడు గనుక ఇతడు మరణమునకు పాత్రుడు. చూడండి ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు, మరణానికి పాత్రుడు, విని చంపాలంటున్నారు. ఒక రాజైతే, యెహోయాకీము రాజైతే ఈ ఇర్మీయాను చంపడానికి ఎంత ప్రయత్నం చేశాడంటే అంత ప్రయత్నం చేశాడు. అది దేవుడు అతన్ని అప్పగించలేకపోయాడు. దేవుడు అతన్ని అప్పగించలేదు, కాపాడినాడు. రాజు తర్వాత వీళ్ళందరూ ఎవరున్నారంటే యాజకులు, ప్రవక్తలు, అధిపతులు, సమస్త ప్రజలు ఇర్మీయా ప్రవక్తను చంపడానికి ప్రయత్నం చేశారు. మరణానికి పాత్రుడు అంటాడు. ఈ విధంగా కత్తిపోటి వంటి మాటలు మాట్లాడేటువంటి వారు దేవుని యొక్క పని చేసేటప్పుడు, దేవుని యొక్క పరిచర్య చేసేటువంటి సందర్భంలో చాలామంది మాట్లాడుతూ ఉంటారు, దేవునికి విరోధంగా మాట్లాడతారు, దేవుని యొక్క పనికి విరోధంగా మాట్లాడతారు. ఆ సందర్భంలో మనము మన ఎదురుంచి ఉన్న ఆనందాన్ని చూడాలి, పరలోకం వైపు, క్రీస్తు వైపు మనం చూడాలి. విశ్వాసంలో కత్తి దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు చూచుచు. అప్పుడు మనము ఈ యొక్క నిందను, అవమానాన్ని, ఈ కత్తిపోటు వంటి మాటలను నిర్లక్ష్యపట్టే వీలు సాధ్యత ఉంటుంది. అయితే కొంతమంది విశ్వాసులు రక్షణ పొందిన తర్వాత కూడా దైవ సేవకుడు ఏదో అన్నాడని, సంఘ పెద్దలు ఏదో అన్నారని, పలాని సహోదరి పలాని సహోదరుడు ఏదో అన్నాడని వాక్యాన్ని చదవకుండా దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టినటువంటి వారు ఉన్నారు, సంఘాన్ని విడిచిపెట్టిన వారు ఉన్నారు. వాక్యాన్ని చదవకుండా ఇక లోకంలో కలిసిపోయినటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు. వేరే డినామినేషన్స్కి వెళ్ళిపోయినటువంటి వారు కూడా నేటి దినాల్లో చాలామంది ఉన్నారు. కాబట్టి మనం కూడా ఒకప్పుడు ఇట్లాంటి వాడిగల కత్తి, పదునెక్కినటువంటి కత్తి కలిగినటువంటి పెదవులు, ఆ యొక్క నాలుక మనము కలిగినటువంటి వారము. తర్వాత మన యొక్క నాలుక ఇంకా ఏ విధంగా ఉందంటే చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనము. సామెతలు 6వ అధ్యాయము 17వ వచనము. అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవునికి అసహ్యములైనవి అంట. చూడండి 16వ వచనంలో, యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. ఏంటి అసహ్యములు, ఏంటి హేయం అంటే అందులో ఒకటి ఏంటంటే కళ్ళలాడు నాలుక. మనకు తెలుగులో కళ్ళలాడు నాలుక, అక్కడ మనం మూలార్థం చూస్తే అబద్ధమాడేటువంటి నాలుక. కళ్ళలాడు నాలుక దానికి భావం ఏంటంటే అబద్ధమాడేటువంటి నాలుక. ఇదే సామెతలు 12వ అధ్యాయము 19వ వచనము. సామెతలు 12వ అధ్యాయము 19వ వచనము. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమైండును, అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. కాబట్టి కళ్ళలాడు నాలుక అంటే అబద్ధమాడేటువంటి నాలుక. ఇది దేవునికి హేయమైనటువంటి నాలుక, దేవునికి అసహ్యమైనటువంటిది దేవుని దృష్టికి. కాబట్టి అబద్ధాలు పలికేటువంటి నాలుక. గతంలో మనము కూడా రక్షణ పొందక పూర్వము మన యొక్క నాలుక అన్ని అబద్ధాలు ఆడినటువంటి నాలుక కలిగినటువంటి వారము. సామెతలు 10వ అధ్యాయము 31వ వచనము. ఇంకా మన యొక్క నాలుక ఎట్లా ఉండిందో చూస్తాం. సామెతలు 10వ అధ్యాయము 31వ వచనము. నీతిమంతు నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక
పెరికివేయబడను. మూర్ఖపు మాటలు పలుకు నాలుక. మూర్ఖపు మాట, ఫ్రోవర్డ్ టంగ్. మూర్ఖపు మాటలు పలికేటువంటి నాలుక మనగల. అంటే మూర్ఖపు అంటే చెడ్డ మాటలు, బూతులు, అసహ్యమైనటువంటి మాటలు. నేటి దినాల్లో బూతులు మాట్లాడతారు చాలామంది, భయంకరం. పిల్లలు కూడా అదే నేర్పిస్తూ ఉన్నారు. ఆ విధంగా అది వ్యాపిస్తూ ఉంది. ఇంటిలో పిల్లలకి వారికి బూతులు మాట్లాడే అలవాటు లేకపోయినా కానీ స్కూల్కి వెళ్ళిన తర్వాత నేర్చుకుంటున్నారు. ఎందుకంటే వేరే పిల్లలు మాట్లాడుతూ ఉంటారు, వారికి ఇంట్లో ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. నా చిన్నతనంలో నేను మా ఇంటి పక్కన కొంతమంది ఉండేవారు, అంటే హిందువులు ఉండేటువంటి వారు. నేను ఇంజనీరింగ్ చదివేటువంటి సందర్భంలో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. వాళ్ళ తాత నోరు తెరిస్తే బూతులే, నోరు తెరిస్తే బూతులే. వాళ్ళ తల్లిదండ్రులు బూతులు మాట్లాడరు, వాళ్ళ తాత మాట్లాడతాడు భయంకరమైన బూతులు. నోరు తెరిస్తే బూతులు మాట్లాడతాడు. ఆ చిన్న పిల్లవాడు, పసి పిల్లవాడు, కేవలం 1వ తరగతి 2వ తరగతి అనుకుంటాను. ఆ పిల్లవాడు ఇంటికి వచ్చి ఎట్లా మాట్లాడుతుంటే బూతులు మాటలు, ఇక చెవులు వినలేము, ఇక చెవులు మూసుకోవాల్సి వస్తుంది. అంత భయంకరంగా చిన్న పిల్లవాడు. ఇది ఎట్లా నేర్చుకున్నాడంటే వాళ్ళ యొక్క తాత దగ్గర నుంచి నేర్చుకున్నాడు. బూతులు, భయంకరమైనటువంటి బూతులు. ఈ విధంగా మనం కూడా ఒకప్పుడు మూర్ఖపు మాటలు, చెడ్డ మాటలు మనము మాట్లాడినటువంటి నాలుక మనం కలిగి ఉన్నాం. తర్వాత ఇదే సామెతలు 17వ అధ్యాయము 4వ వచనం. సామెతలు 17 4వ వచనం. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినను, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా అబద్ధికుడు చెవియొగ్గును. హానికరమైన మాటలు పలికే నాలుక, హానికరం, ఇతరులకు హాని కలిగించేటువంటి నాలుక మనము కలిగి ఉంటాం. ఇట్లాంటి నాలుకలు మనం కలిగి ఉంటాం. రక్షణ పొందక పూర్వము నాలుక యొక్క లక్షణాలు వివరించబడ్డాయి. కాబట్టి చెడుతనము, మోసము, ఇచ్చకపు మాటలు, చేటు, పాపము, బింకములాడేటువంటి నాలుక, కొండెములాడేటువంటి నాలుక, పాపము చేసే నాలుక, వాడిగల కత్తిగల నాలుక, కళ్ళలాడు అబద్ధమాడేటువంటి నాలుక, మూర్ఖపు మాటలు పలికేటువంటి నాలుక, హానికరమైన మాటలు పలికేటువంటి నాలుక. ఇట్లాంటి నాలుక మనం కలిగి ఉన్నాం. అయితే ఏనాడైతే రక్షణ పొందామో, ప్రభువా నీ రక్తం చేత నా పాపములు కడుగుమని ఎప్పుడైతే చెప్పామో, పశ్చాత్తాప హృదయంతో ప్రభువుని వేడుకున్నామో, ప్రభువు మన యొక్క నాలుకను ముట్టాడు, ఆయన స్వస్థపరిచాడు. చూడండి, మార్కు సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తు మూగా చెవిటి కలిగినటువంటి వ్యక్తిని తాను స్వస్థపరిచాడు. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 33 నుంచి 34, 35 వచనాల్లో అక్కడ చెవుడు నత్తి కలిగినటువంటి ఒక వ్యక్తి ఉండినాడు. ప్రభువైన యేసుక్రీస్తు వాని యొక్క నాలుకను ముట్టాడంట. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 33వ వచనం. సమూహములోండి ఆయన వాని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేళ్ళు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి. కాబట్టి నాలుక ముట్టాడు. ఎవరైనా నాలుక ముడతారండి? ఎవరు ముట్టడం కష్టం, ఎందుకంటే అంత ఏముంటుందో మాకు తెలుసు, అంత చాలా కష్టం. ప్రభువైన యేసుక్రీస్తు ఎంత తగ్గించుకున్నాడు చూడండి. సర్వ సృష్టికర్త ఆ వ్యక్తి యొక్క నాలుకను ముట్టాడు. కుష్ఠరోగిని కూడా ముట్టాడు. మత్తయి సువార్తలో మనం చూస్తాం కదా, ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీద ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత ఆయన దిగి వచ్చిన తర్వాత కుష్ఠరోగి వచ్చాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము వాడిని ముట్టి అనేటువంటిది 3వ వచనం. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి. ఆ ముట్టడం చాలా ప్రాముఖ్యం. ఎంత తగ్గింపు చూడండి. నేటి దానిలో ఇంకా పల్లెటూరులో చూస్తే అంటరానితనం, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి వెలివేయడము, అంటరాని వారుగా చూడడము చాలా భయంకరం. అదే ప్రభువైన యేసుక్రీస్తు ఎంత తగ్గించుకున్నాడు చూడండి. కుష్ఠరోగిని ముట్టాడు, తర్వాత ఇక్కడ ఈ మూగవాణి, నత్తివాణ్ణి కూడా యొక్క నాలుకను ముట్టాడు, స్వస్థపరిచాడు. మార్కు సువార్త 7వ అధ్యాయము 35వ వచనంలో అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. కాబట్టి ప్రభు కూడా మన యొక్క నాలుకను ముట్టాడు, స్వస్థపరిచాడు. ఎట్లాంటి నాలుక మనం కలిగి ఉంటున్నామో చూసాం. ప్రభు మన యొక్క నాలుకను కూడా ఆయన స్వస్థపరిచాడు, ముట్టినాడు. అదే రీతిగా లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను తండ్రి అయినటువంటి యోహాను గురించి మనం చూడగలం. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయము ఇక్కడ నాలుక సడలైనటువంటి మాట చూస్తాం. 64వ వచనం.
లూకాసు వార్త 1వ అధ్యాయము 64వ వచనం. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను. జకర్యాకు జరిగినటువంటి స్వస్థత ఇది. మనకి ఈ యొక్క సందర్భం తెలుసు అని అనుకుంటాను. ఇతడు తాను మూగవాడిగా చేయబడ్డాడు. ఎందుకంటే దేవదూత చెప్పినటువంటి మాటలు తాను నమ్మలేని కారణం చేత అతడు మూగవాడిగా చేయబడ్డాడు. తర్వాత బాప్తిస్మ యోహాను యొక్క తండ్రి అయిన జకర్యా తాను స్వస్థపరచబడ్డాడు. ఎట్లా స్వస్థపరచబడ్డాడు? 64 వచనంలో వెంటనే అతని నోరు తెరవబడెను, నాలుక సడలి. కాబట్టి తను దేవుని స్తుతించడము మొదలుపెట్టాడు. కాబట్టి ప్రభు కూడా మన యొక్క నాలుకను ఆయన ముట్టాడు, స్వస్థపరిచాడు. అందుకని యెషయా గ్రంథం 35వ అధ్యాయంలో మూగవాని నాలుక మరి మాట్లాడడం లేదా స్తుతించినటువంటి చూస్తాం. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 6వ వచనము. యెషయా గ్రంథం 35 6వ వచనం. మూగవాని నాలుక పాడును, మూగవాని నాలుక పాడును. కాబట్టి ఇది నూతన ఆకాశం, నూతన భూమిలో జరిగేటువంటి సంగతి. కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును. కాబట్టి మన యొక్క నాలుక కూడా ఆయన పాడేటువంటి నాలుకగా చేశాడు. తర్వాత జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం, జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. ఇశ్రాయేలులో మిగిలిన వారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోట నుండదు. కపటములాడు నాలుక వారి నోట. రక్షణ పొందిన తర్వాత ఇక మీదట కపటములాడేటువంటి నాలుక మనము ఉండదని ప్రభు మనకి ఎష్యూరెన్స్ ఇస్తున్నాడు. అయితే కాబట్టి మన యొక్క నాలుకను బహు జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. కపటము మాట్లాడకుండా, మోసపు మాటలు, అబద్ధపు మాటలు మాట్లాడకుండా మన యొక్క నాలుకను మనము కాపాడుకునేటువంటి వారముగా ఉండాలి. తర్వాత మన యొక్క నాలుకను ఆయన నీతిమంతుల నాలుకగా చేశాడు. 37వ కీర్తనలు 37 30వ వచనము. కీర్తనలు 37 30వ వచనము. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. ఒకప్పుడు ఎట్లాంటి నాలుక కలిగి ఉన్నామో మనం చూసాం. ఇప్పుడు ప్రభు మనల్ని నీతిమంతులుగా చేశాడు. నీతిమంతులుగా చేసిన తర్వాత మన యొక్క నోరు నీతిగల నోరు అయిపోయింది. మన యొక్క నాలుక కూడా నీతిగల నాలుకగా అయిపోయింది. అంటే నీతిమంతుల నాలుకగా ఆయన మనల్ని చేశాడు. తర్వాత సామెతల గ్రంథం 12వ అధ్యాయము 18వ వచనము. సామెతలు 12వ అధ్యాయము 18వ వచనము. అక్కడ జ్ఞానుల నాలుకగా ఆయన మనల్ని చేశాడు. సామెతల గ్రంథం 12:18. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. కాబట్టి దేవుని యొక్క పిల్లలు మాట్లాడినప్పుడు అది ఆరోగ్యదాయకం. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు అది మనకు ఆరోగ్యాన్ని, మన యొక్క ఎముకలకు ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. కాబట్టి మన యొక్క నాలుక అది జ్ఞానుల నాలుకగా చేశాడు. తర్వాత ఇంకా ఇదే జ్ఞానుల గురించి మనం చూసినట్లయితే ఇదే సామెతలు 12వ అధ్యాయము 2వ వచనము. సామెతలు 15వ అధ్యాయం, సామెతలు 15వ అధ్యాయం 2వ వచనము. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశం అంటే దేవుని యొక్క వాక్యాన్ని పలికేటువంటి నాలుకగా ఆయన మన నాలుకగా చేశాడు. అంటే నీతిమంతుల నాలుకగాను జ్ఞానవంతుల నాలుకగా చేశాడు. తర్వాత ఇదే అధ్యాయము సామెతలు 15వ అధ్యాయము 4వ వచనము. సాత్వికమైన నాలుక జీవ వృక్షము. సాత్వికమైనటువంటి నాలుకగా ఆయన మనల్ని చేశాడు. ఆయన మనకు నాలుకను చేశాడు. కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్, మన యొక్క నాలుక ఎట్లా ఉండింది, రక్షణ పొందిన తర్వాత మన యొక్క నాలుక ఏ విధంగా చేయబడిందో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత పరమగీతములో సొలొమోను మహారాజు షూలమ్మితి యొక్క నాలుక గురించి తాను ప్రస్తావిస్తూ అంటాడు. చూడండి, పరమగీతములు 4వ అధ్యాయము 11వ వచనము. పరమగీతములు 4వ అధ్యాయము 11వ వచనము. ప్రాణేశ్వరి, నీ పెదవులు తేనీయలొలుకుచున్నట్టున్నవి, నీ జిహ్వ కింద మధుక్షీరములు కలవు. మధుక్షీరములు. కాబట్టి మన యొక్క నాలుక కింద ఒకప్పుడు మరి చెడుతనము, పాపము
తో నింపబడినటువంటి నాలుకగా మనం కలిగి ఉన్నాం. రక్షణ పొందిన తర్వాత సంఘము గురించి సొలొమోను మహారాజు అంటాడు, నీ జిహ్వ క్రింద మధు క్షీరములు కలవు. ఇంగ్లీష్లో మిల్క్ అండ్ హనీ, అండర్ దై టంగ్, మిల్క్ అండ్ హనీ. నీ జిహ్వ క్రింద మధు క్షీరములు కలవు. కాబట్టి మన యొక్క నాలుక క్రింద మిల్క్ అండ్ హనీ అంటే తేనె పాలు ఉండేటట్టుగా ప్రభువు చేశాడు. అది దేవుని యొక్క వాక్యాన్ని బట్టి. దేవుని యొక్క వాక్యము పాలతో పోల్చబడింది, దేవుని యొక్క వాక్యము తేనెతో కూడా పోల్చబడింది. పేతురు తన యొక్క పత్రికలో రాస్తాడు, పాలు అంటాడు, రక్షణ జ్ఞానం కలిగించేటువంటి పాలు అంటాడు. చూడండి, పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాలు కలిసి ఉన్నాయి. చివరిలో క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన. కాబట్టి దేవుని యొక్క వాక్యము పాల చేత పోల్చబడింది. తర్వాత కీర్తనలు 19లో దేవుని యొక్క వాక్యము జుంటి తేనెతో పోల్చబడింది. కాబట్టి మన యొక్క నాలుక క్రింద మధు క్షీరములు అంటే తేనె పాలు అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము కలిగి ఉన్నాం. కాబట్టి ఇతరులకు రక్షణ పొందినటువంటి వారికి సాక్షార్థముగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించేటువంటి వారముగా ప్రభు మనల్ని చేశాడు. తర్వాత మన యొక్క నాలుక ద్వారా ప్రభుని స్తుతించేటువంటి వారుగా చేశాడు. చూడండి, కీర్తనలు 35వ కీర్తన 28వ వచనము. 35వ కీర్తన 28వ వచనము. కీర్తనలు 35:28. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయను. కాబట్టి దేవుని యొక్క నీతిని గూర్చి కీర్తిని గూర్చి అది సల్లాపములు చేసేటువంటి నాలుకగా ఆయన చేసి ఉన్నాడు. తర్వాత 51వ కీర్తన 14వ వచనము. 51వ కీర్తన 14వ వచనము చివరిలో, అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. కాబట్టి ఉత్సాహగానం చేసేటువంటి నాలుకగా చేశాడు. తర్వాత అపోస్తల కార్యముల్లో 2వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 26వ వచనం. అపోస్తల కార్యంలో 2:26వ వచనం. కావున నా హృదయం ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను. ఆనందించేటువంటి నాలుకగా చేశాడు. తర్వాత 66వ కీర్తన, కీర్తనలు 66:17వ వచనము. కీర్తనలు 66:17వ వచనము. ఆయనకు నేను మొరపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన. ఇంగ్లీష్లో టంగ్ అని మనం చూస్తాం, తెలుగులో అయితే నోట అని ఉంది, ఇంగ్లీష్లో టంగ్ అనేటువంటిది చూస్తాం. అప్పుడే నా నోట శ్రేష్టమైన కీర్తన యుండెను. తర్వాత 119వ కీర్తన 172వ వచనము. కీర్తనలు 119, 172వ వచనము. నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు, నీ వాక్యమును గురించి నా నాలుక పాడును. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని గురించి నా నాలుక పాడును అని కీర్తనకారుడు అంటాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని అంటే పాడేటువంటి నాలుకగా చేశాడు. ఒకప్పుడు కొండలు చెప్పేటటువంటి నాలుకగా, కళ్ళలాడేటువంటి నాలుకగా, మరి పదును పెట్టేటువంటి నాలుకగా ఉన్నటువంటి నాలుకను ప్రభువు మరి పాడేటువంటి నాలుక, దేవుని యొక్క వాక్యాన్ని గురించి పాడేటువంటి నాలుకగా చేశాడు. 126వ కీర్తన 2వ వచనము. 126 2వ వచనము. మనము కల కనిన వారి వలె నుంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. ఆనందగానం. కాబట్టి ఆదివారం మనం ఆరాధన చేసినటువంటి సందర్భంలో కొంతమంది ఆరాధన చేస్తారు, ఎంత ఆనందంతో ఆరాధన చేస్తారు. కొంతమంది కీర్తన పాడతారు, ఎందుకంటే వారి యొక్క అనుభవం కాబట్టి ఆ కీర్తన ఎత్తుకుంటారు, ఆ పల్లవి ఎత్తుకుంటారు. ఎందుకంటే ఆ యొక్క కీర్తన వారికి ఎంతో ఆనందంతో నింపబడినటువంటి నాలుక కనుక కీర్తన పాడతారు. మన నాలుక ఆనందగానంతో నిండి ఉండేను. కాబట్టి మన యొక్క నాలుక ఎట్లా చేయబడిందో మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ప్రభు మన యొక్క నాలుక ఏ విధంగా చేశాడో మనం చూసాము. అయితే మన యొక్క నాలుకను మనం కాపాడుకునేటువంటి బాధ్యత ఉంది. మన యొక్క బాధ్యత నీతిమంతుల నాలుకగా, జ్ఞానవంతుల నాలుకగా, పాటలు పాడేటువంటి నాలుకగా, అంటే స్తుతించే నాలుకగా చేశాడు. అయితే మన నాలుకను మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. యాకోబు తన యొక్క పత్రికలో ఈ నాలుక గురించి ఒక 4-5 వచనాలు తను ప్రస్తావిస్తాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము
3వ వచనము. నా యాకోబు 3:3 గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరమంతయు త్రిప్పుదుము కదా. 4వ వచనము. ఓడలను కూడా చూడి అవి ఎంతో గొప్పవై పెను గాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపు వాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదకు చుక్కాని చేత త్రిప్పబడును. 5వ వచనం. అలాగునే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా ఆదరిపడను, అతిశయపడను. కాబట్టి ఇక్కడ నాలుగు గురించి మాట్లాడతాడు. అంటే మనం గుర్రాన్ని ఏ విధంగా అదుపులో పెడతామో, కళ్ళెం వేస్తామో, అదే రీతిగా మన యొక్క నాలుగు కూడా కళ్ళెం పెట్టాలి. మన యొక్క నాలుకకు కళ్ళెం పెట్టాలి. కొన్ని పర్యాయాలు కోపం వస్తుంది, కొన్నిసార్లు ఒత్తిడి, దుఃఖానికి లోనై కాని మాటలు పలికేటువంటి వీలు సాధ్యత ఉంటుంది. కోపంలో కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, కొంత బూతులు కూడా మాట్లాడతారు, నోరు జారి. అంటే కావాలని కాదు, కానీ ఆవేశంలో. ఆ సందర్భంలో మన యొక్క నాలుకను మనము కళ్ళెం పెట్టాలంట. కాబట్టి గుర్రాన్ని ఏ విధంగా కళ్ళెం పెట్టి త్రిప్పుతారో, శరీరం అంతా తిప్పుతారో, అదే రీతిగా మన యొక్క నాలుకను కూడా మనం అదుపులో పెట్టుకోవాలి. తర్వాత ఓడను కూడా ఒక చిన్న చుక్కాని చేత, ఎంత పెద్ద ఓడైనా కానీ, ఎన్ని సరుకులు ఉన్నా కానీ, ఎంతమంది ప్రయాణం చేస్తున్నా కానీ, ఒక చిన్న చుక్కాని చేత దాన్ని కంట్రోల్ చేస్తారు, ఎటు అటు తిప్పేస్తారు. అదే రీతిగా మన యొక్క నాలుక కూడా మన యొక్క శరీరం అంతటిని అదుపు చేసేటువంటిదిగా ఉంది. కాబట్టి మన యొక్క నాలుకను మనం చాలా జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకోవాలంటాడు. తర్వాత 6వ వచనం, యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. నాలుక అగ్నియే, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడను. చూడండి ఎంత భయంకరమైన నాలుక. చాలా చిన్నదే కానీ ఇది చిచ్చు పెడుతుందంట. నాలుక అగ్నితో పోల్చు. చూడండి, అడవి మొత్తం తగలబెట్టడానికి ఒక అగ్గిపుల్ల చాలు, ఒక గుడిసె, ఒక ఇంటిని తగలబెట్టడానికి ఒక చిన్న అగ్ని రవ్వ చాలు. చూడండి, సమ్మర్ టైంలో షాపింగ్ మాల్స్, కొన్ని బిల్డింగ్స్ తగలబడతా ఉంటాయి. కారణం ఏంటంటే ఏదో షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది ఆ మెయిన్స్ దగ్గర, ఏదో నిప్పు రవ్వ ఆ విధంగా పడడం ద్వారా, దాని ద్వారా మంట అంటుకొని ఆ అపార్ట్మెంట్ అంతా కూడా, బిల్డింగ్ అంతా కూడా పాకిపోతుంది. కాబట్టి ఇక్కడ నాలుక కూడా అగ్ని లాంటిది, ఒక చిన్న నిప్పు రవ్వ లాంటిది. దాని ద్వారా అది అది నరకము చేత చిచ్చు పెట్టబడుతుందంట. చాలా భయంకరమైనది. కాబట్టి దాన్ని మనము కంట్రోల్ చేయాలి. తర్వాత 7వ వచనము, 8వ వచనము. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషముతో నిండినది. కాబట్టి మన యొక్క నాలుక, రక్షణ పొందిన తర్వాత మన యొక్క నాలుకను మనం సాధు చేయొచ్చు, మనము కంట్రోల్లో పెట్టుకోవచ్చు. రక్షణ పొందినటువంటి వారికి అది కంట్రోల్ ఉండదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. రక్షణ పొందిన తర్వాత దానికి కళ్ళం పెట్టాలి, దాన్ని చుక్కాని వల్లే మనము నియంత్రణలో మనము ఉంచుకోవాలి. అందుకనే 9వ వచనం అంటాడు, దీనితోనే తండ్రి అయిన ప్రభును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. కాబట్టి మనకు మాటలు బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుని మనం నాలుకతో స్తుతిస్తూ ఉన్నాం, అదే సమయంలో దూషించడము, శపించడము అది చేయకుండా మనము బహు జాగ్రత్త పడాలి. తర్వాత 10వ వచనం, ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. కాబట్టి మన నోటి నుండి ఎల్లప్పుడూ ఆశీర్వాద వచనం రావాలా. అందుకని మనం ఒక చెంపదెబ్బ కొట్టినా కానీ ఇంకో చెంపదెబ్బ చూపించమంటాడు. మనం తిడితే ప్రభు, ఎవరైనా మనల్ని దూషించినట్లయితే వారిని ఆశీర్వదించమంటారు ప్రభు అంటాడు. ఈ లోకం యొక్క నియమం వేరు, ప్రభు యొక్క నియమము వేరు. మనల్ని ఎవరిని దూషిస్తే వారిని ఆశీర్వదించాలి, వారిని దీవించాలి, వారిని బ్లెస్ చేయాలి. ఎవరైతే మనల్ని దూషిస్తా ఉన్నారో అది మనం కొండ మీద ప్రసంగంలో మనం చూడగలం, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో మనం చూడగలం. కాబట్టి మనం ఆశీర్వదించేటువంటి నోరుగా, నాలుకగా మనం కలిగి ఉండాలి. తర్వాత 12వ వచనము, నా సహోదరులారా, అంజూరపు చెట్టున ఒలివ పండ్లైన, ద్రాక్ష తీగెను అంజూర పండ్లైన కావిన అటువలన ఉప్పు నీళ్ళ నుండి తీయని నీళ్ళు ఊరవు. కాబట్టి మన యొక్క నోట్లో నుంచి తీయని నీళ్ళు బయలుదేరి వెళ్ళాలి. అంటే దేవునికి అనుకూలమైనటువంటి మాటలు మనము మాట్లాడేటువంటి వారముగా ఉండాలి. కాబట్టి అనవసరమైన మాటలు మాట్లాడకుండా మనము జాగ్రత్త పడే వారముగా ఉండాలి. కాబట్టి మన యొక్క నాలుక గురించి మనం చూస్తాం. కాబట్టి మన యొక్క నాలుకను ప్రభునకు సమర్పించాలి, అంటే స్తుతి చెల్లించేటట్టుగా దేవునికి మనము అర్పించాలి. చూడండి 22వ కీర్తన 15వ వచనం. కీర్తనలు 22:15. కీర్తనలు 22:15. నా బలము
ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ దృశ్యాన్ని మనం చూస్తాం. 22వ కీర్తనలో ప్రభువైన యేసుక్రీస్తు తన నాలుకను మన కొరకే అప్పగించుకున్నాడు. ఆయన యొక్క నాలుక ఆయన యొక్క దవడను అంటుకొని ఉన్నది. కాబట్టి మన యొక్క నాలుకతో ప్రభుని మనము స్తుతించేటువంటి వారముగా మనము ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మన యొక్క నాలుకతో ప్రభుని స్తుతించాలి. మన యొక్క నాలుకను ప్రభునకు స్తుతి చెల్లించుట కొరకై మనము అప్పగించేటువంటి వారముగా ఉండాలి. లేవియాకాండం 1వ అధ్యాయం 8వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. లేవియాకాండం 1వ అధ్యాయము 8వ వచనం. లెవిటికస్ చాప్టర్ 1 and verse 8. లేవియాకాండం 1వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీద అగ్ని మీది కట్టెలపైన చక్కగా పేర్చవలెను. కాబట్టి తల గురించి మనం చూస్తా ఉన్నాం. తలలో నాలుక గురించి మనం చూసాం. ప్రవచితమైతే వచ్చే వారము క్రొవ్వు గురించి మనం చూస్తాం. క్రొవ్వు గురించి అధ్యయనం చేస్తాం. కాబట్టి ఇక నాలుక లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఆ ధనవంతుడు పాతాళంలో వెళ్ళిన తర్వాత నా నాలుకను చల్లార్చుటకు లాజరును మనం పంపించమంటాడు. అంటే నాలుక చల్లార్చడం. కాబట్టి ఇప్పుడు నాలుక మార్చబడకపోతే, మార్పు పొందకపోతే, ఒకప్పుడు ఆ యొక్క నాలుక మరి ఆ పాతాళములో మరి అది చల్లార్చనటువంటి నాలుకగా ఉంటుంది. నా నాలుక చల్లార్చుటకు లాజరును పంపించమంటాడు. కాబట్టి నాలుక మారాలి, మార్పు పొందాలి, దేవుని స్తుతించేటువంటి నాలుకగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, దయగల దేవా, మీ యొక్క నాలుక మీ యొక్క దవడను అంటి ఉన్నది ప్రభా. ఆ యొక్క సిలువలో ప్రభా మీరు దప్పికొని తండ్రి మా కొరకు మీ యొక్క నాలుకను సమర్పించారు ప్రభా. మా కొరకు మీ యొక్క సర్వమంతటిని అర్పించుకున్నారు ప్రభా. మేము కూడా ప్రభా మా యొక్క నాలుకలను ప్రభా సువార్త ప్రకటించుట కొరకై, మిమ్మల్ని స్తుతించుట కొరకై ప్రభా, మీ యొక్క కీర్తనలు పాడుట కొరకై ప్రభా, జ్ఞానయుక్తమైనటువంటి మాటలు పలుకుట కొరకై, నీతియుక్తమైన మాటలు పలుకుట కొరకై ప్రభా మా యొక్క నాలుకను ఉపయోగించుకున్నట్లుగా కృపను అనుగ్రహించండి. నాలుక అగ్ని అని మీరు సెలవిచ్చారు. నాలుక అది నరకము చేత చిచ్చు పెట్టబడిందని మీరు సెలవిచ్చారు. నిజమే తండ్రి, మా యొక్క నాలుకను మేము సాధు చేయనట్లుగా మా యొక్క అదుపులో ఉంచుకోవడానికి కృపను అనుగ్రహించండి. ఎల్లప్పుడూ జీవ మాటలు, ఆశీర్వాదకరపు మాటలు ప్రభా, తీయని నీళ్లు మా నాలుక నుంచి వచ్చినట్లుగా కృపను అనుగ్రహించండి ప్రభా. మా యొక్క నాలుక క్రింద ఒకప్పుడు చెడుతనము, పాపము దాచుకొని ఉండినాం. అయితే ఇప్పుడు ప్రభా మిల్క్ అండ్ హనీ, మధు క్షీరముల చేత ప్రభా మా యొక్క నాలుక క్రింద మీరు ఉంచినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎంత గొప్ప మార్పును మాలో తీసుకొచ్చారు తండ్రి ప్రభా. మా యొక్క నాలుకను మీరు ప్రభా మార్చినందుకై స్తోత్రాలు. మా యొక్క నాలుక నరము సడలి ప్రభా మిమ్మల్ని స్తుతించేట్టుగా చేసినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా యొక్క సర్వమంతటిని సజీవయాగముగా మీకు సమర్పించినట్లుగా కృపను అనుగ్రహించండి. ఈ విధంగా అనేక లోతైనటువంటి సత్యములను ప్రభా మాకు బయలుపరిచినందుకే స్తోత్రాలు ప్రభా. మేము విని వదిలివేయకుండా వీటిని మా యొక్క హృదయాల్లో పదిలపరుచుకొని మా యొక్క జీవితకాలం అంతా కూడా మేము మిమ్మల్ని స్తుతించేవారుగా మమ్మల్ని చేయమని, మా యొక్క ఇళ్ళకి మేము వెళ్ళిచుండగా దీవులతో మమ్మల్ని పంపించమని మీ కృపల హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామముపేట ప్రార్థించి స్తుతించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేసిన దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘంలో సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్.